హనీమూన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న సర్వీసెస్ ఇది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చూడండి వీడియో. అర్థమైంది కదా మ్యాటరు. హనీమూన్ మర్డర్స్, ప్రీ వెడ్డింగ్ షూట్ మర్డర్స్ ఇలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పి ఇలాంటి సర్వీసెస్ కి డిమాండ్ ఎక్కువ పెరిగిపోతుంది అన్నమాట. దానిపైన మీమ్స్ కూడా వస్తున్నాయి ఇట్లా. ఈ దేశంలో మోస్ట్ సేఫెస్ట్ పీపుల్ ఎవరు అని అంటే మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, రాహుల్ గాంధీ గారు, సల్మాన్ ఖాన్ గారు. ఈ నలుగురు మాత్రం బాగా సేఫ్ అని అంటున్నారు. ఎందుకంటున్నారో కూడా మీకు అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు ఎస్ లెటర్ తో స్టార్ట్ అయ్యే పేరున్న అమ్మాయిల పైన కూడా బాగానే జోకులు మొదలైనాయి. ఎందుకంటే వరుస పెట్టొచ్చిన కేసులల్లో అమ్మాయిల పేర్లు సోనం, సియా, స్వాతి, శిల్ప. ఇప్పుడు ఎవరన్నా మొగోళ్ళు వాళ్ళ ఫియాన్సీతో కానీ వాళ్ళ వైఫ్తోనే కానీ ఏదైనా ట్రిప్కి పోయేసి బాగా సేఫ్గా వచ్చిర్రు అనుకో, తిరిగి దోస్తుల్ని కలిసినప్పుడు ఆ దోస్తులు ఏ రేంజ్లో రిసీవ్ చేసుకుంటారో ఆ దోస్తుల్ని చూడు. అండ్ ఇంట్లుండే పెళ్ళాం విలువ ఏంది అనేది కూడా ఇప్పుడిప్పుడే జనాలు తెలుసుకుంటున్నారు అనే దానిపైన కూడా మీమ్స్ బాగా వస్తున్నాయి. చూడండి. లేటెస్ట్ గా పూణేలో అయిన కేసులో సియా ఉంది కదా, సేమ్ ఆమె పోలికలతో ఉన్న ఇంకొక ఆమె కూడా ఇప్పుడు బాగా వైరల్ అయిపోతుంది. ఇవన్నిట్లో ఫైనల్ టచ్ ఏంది అని అంటే ఎవరైనా అబ్బాయిలు బాల్కనీ నిలబడి ఫోన్ మాట్లాడాలన్నా, లేకపోతే భార్యనో లవరో చేతి నుంచి వెళ్ళి పచ్చి మంచినీళ్ళు తాగాలన్నా ఒరిగిపోతున్నట్టు కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి అన్నాడు. ఇంతకుముందు ఆడోళ్ళ పైన వరకట్న వేధింపులని, అత్యాచారాలని ఇట్లా ఇంకోటి ఏవో ఒకటి జరుగుతూనే ఉండేవి. వాటి గురించి చెప్పాలి అని అంటే అప్పుడు ఇంతగానం సోషల్ మీడియా లేదు. ఎక్కడనో వార్తలలోనో, లేకపోతే న్యూస్ పేపర్ల క్రైమ్ కాలంలోనో, లేకపోతే సినిమాలు చేస్తే దానిపైన అవేర్నెస్ గా అట్లనో మనం తెలుసుకునేటోళ్ళం. మొగోళ్ళ మీద జరిగేటివన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా భూములు ఉన్న టైంలో అవుతుంది కాబట్టి మొత్తం మజాకులు, జోకులు అయిపోయినాయి. కానీ నిజంగా చెప్పాలంటే అటు ఆడోళ్ళ పైన అయిన క్రైమ్స్ కానీ, లేకపోతే మొగోళ్ళ పైన అవుతున్న క్రైమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా సీరియస్ మ్యాటర్. ఎప్పుడైతే సిచ్యువేషన్స్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఉంటాయో అప్పుడు క్రైమ్ కూడా కామెడీ అయిపోతుంది.